మరొక వార్త. నిలువున విరుచుకుపడ్డ శంఖాల గోడ, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం, క్షణాలలో జల దిగ్బంధం పంప్ హౌస్. సో ఇది ప్రమాదంలో మన శుంకాల ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు, శుంకీల ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న గోడ కూలిపోయింది. ఆ వీడియో మీకు చూపిస్తాను నేను, చూడండి. అధికారులు నాగార్జున సాగర్ వద్ద కూలిన శుంకీల వాల్, ఆగస్టు 1న ఘటన. ఇది దాచిపెట్టిన ప్రభుత్వం. అధికారుల నిర్లక్ష్యం. నాగార్జున సాగర్ కు 1,00,000 క్యూసెక్ల వరద వస్తుండడంతో నీటి మట్టం కూడా భారీగా ఉన్న సమయంలో రక్షణ గోడ వెనక్కి కూలింది. సొరంగం పూర్తి స్థాయిలో ఓపెన్ చేయడం వల్లనే ప్రమాదం. ఒక్కసారి చూద్దాం ఆ వీడియో, చూడండి. చూస్తున్నారు కదా. ఇది ఇప్పుడు ఎవరు ఖాతాలు ఇస్తారు? ఇప్పుడు ప్రభుత్వాన్ని మనము ఎవరు ఖాతాలు ఇస్తారు సార్? ఇది ఇప్పుడు ఎవరు నిర్లక్ష్యం? ఇది అధికారుల నిర్లక్ష్యమా, గత పాలకుల నిర్లక్ష్యమా, లేకపోతే ఇప్పుడు పాలిస్తున్న నాయకుల నిర్లక్ష్యమా? చూడండి ఒక్కసారి ఎంత ప్రమాద అంచుల్లో నాగార్జున సాగర్, ప్రమాద అంచుల్లో నాగార్జున సాగర్ డేంజర్ జోన్స్ మోగిస్తుందని చెప్పుకోవచ్చు. నాగార్జున సాగర్లో చూడాలి మన ప్రభుత్వం ఎట్లా ఏం చేస్తుంది అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయాలి మనం.